హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి వెళ్ళిపోద్దండి. ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి రెసిపీ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసి వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అస్సలు మర్చిపోద్దబ్బా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా రుచిగా చూపిస్తాను. ఇవైతే గుత్తి వంకాయలు అంటారు. 1/2 కేజీ తీసుకొచ్చాను అనమాట. 9 వంకాయలు వచ్చాయి, చిన్నవి ఇలా ఉంటాయి. దీన్ని 4 భాగాలుగా కోసుకోండి. ఎలా కోసుకోవాలనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. 4 భాగాలుగా కోసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో సుమారు ఒక 5 నిమిషాలు ఉంచండి. ఎందుకంటే వంకాయలకు ఉప్పు పట్టుకొని బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా 4 విధాలుగా కోసుకొని కనిపిస్తుందా? వీడియోలో కనిపిస్తున్నట్టు 4 భాగాలుగా కోసుకొని మసాలా కూర్చుకునే విధంగా 5 నిమిషాలు ఇలాగా ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెట్టండి. ఈ 5 నిమిషాల లోపల మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. అదెంతలేండి, 3 నిమిషాల్లో వేగిపోతుంది. చాలా కమ్మటి మసాలా. పొయ్యి మీద బాండలు పెట్టి 1 స్పూన్ వరకు నూనె వేసుకొని 1 టీ గ్లాస్ అంతా లేదా 1/2 కప్ అంతా వేరుశనగపప్పు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూను గసగసాలు, ఇంచు పట్ట, 1/2 స్పూన్ ఆవాలు, 4 లవంగాలు, 2 స్పూన్ల వరకు ధనియాలు. ఈ మసాలా కూడా వేసేసుకొని శుభ్రంగా లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు వేయించుకుంటే బాగా లోపల వరకు పప్పులన్నీ వేగి మంచి గుబాలిస్తుంది వాసన. కోపు వేగితేనే కమ్మగా ఉంటుంది కూర, గుర్తుపెట్టుకోండి. పచ్చిగా ఉంటే రుచి ఉండదు, అలాగని ఎక్కువ వేగిపోతే కమ్మదనం ఉండదు. వేగినట్టు ఉండాలి, అలాగని వేగకుండా ఉండకూడదు. సరేనా? 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు శుభ్రంగా కడిగి వేసుకోండి. 10-12 జీడిపప్పులు 1 నిమిషం అయిన తర్వాత వేయండి. అది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా వీడియోలో? వేరుశనగపప్పులు దోరగా వేగాయి, కనిపిస్తుందా? ఈ విధంగా ఇంకా తీసి పక్కన పెట్టే ముందు నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. తెల్ల నువ్వులు వేసి 4 గంటలు తిప్పితే సరిపోతుంది లేండి. నిజంగా నేను చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ కూర ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో. 1 వంకాయ వేసుకొని వేడి అన్నంలో కొంచెం గుజ్జు వేసుకొని తింటే ఏం కావాలండి జీవితానికి? కమ్మటి కూర సరిపోతుందండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి ఈ విధంగా తీసేసుకొని కారం వేసుకుందాము. ఇదిగోండి, కారం వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. 1 స్పూన్ అంతా కారం వేసాను. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. లెక్కకైతే అల్లం ఇంచు, మీడియం సైజు వెల్లుల్లిపాయ, తెల్లగడ్డ 1 వేయాలి. కానీ లేదు కాబట్టి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఉంటే 1 స్పూన్ వరకు వేసేసి నీళ్లు పోసి వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను ఒక్కదాన్నే వీడియోలు తీసుకోవాలి కదండి, ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చూసుకోవాలి కాబట్టి మసాలా కూర్చడం చూపించలేకపోతున్నాను. వంకాయలోకి మసాలా కూర్చేసుకోండి. ఇదిగోండి చూపిస్తాను. మిక్సీ పట్టిన తర్వాత మసాలా ఎలా ఉందని ఈ విధంగా వచ్చింది, బాగా మెత్తగా అయిందనమాట. ఇది మసాలా శుభ్రంగా వంకాయకి కూర్చేసుకున్నాను. నేను ఒకదాన్ని తీసుకొని వీడియో తీయాలి కదా, అందుకని చూపించలేకపోతున్నాను. సో మీరు మర్చిపోకుండా వీలైనంత వరకు బాగా మసాలాని వంకాయ లోపల వీలైనంత వరకు స్టఫ్ చేసేయండి. బాగా లోపల కంట ఈ విధంగా చూపిస్తాను. 1 వంకాయ తీసి చూడండి ఎంత బాగా కూర్చుకున్నాను. మసాలా లోపల కంటే ఎక్కువగా పెట్టేశాను. ఇదిగోండి ఈ విధంగా చూపిస్తాను. ఇంకోటి కూడా చూడండి, ఈ విధంగా కూర్చేసుకుంటే కమ్మగా ఉంటుంది. వంకాయల్లో మసాలా స్టఫింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ పొయ్యంగా కొంచెం మిగిలింది, వీటిలో కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నా కాడ కొంచెం దొండకాయలు ఉన్నాయి, దొండకాయ మసాలా కర్రీ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. మిగిలింది వేసేసుకున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్లంత మసాలా తీసి పక్కన పెట్టుకున్నాను, మిగతాదంతా వేసాను. ఇప్పుడు కూర కోసం పొయ్యి మీద బాండలో దబరగా పెట్టి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని పెద్ద సైజు ఎర్రగడ్డని శుభ్రంగా సన్నని తరుగు చేసి వేసుకోండి. 1/2 స్పూన్ వరకు తిరగమాత గింజలు వేసుకోండి. అది చిటపటలాడిన వెంటనే ఉల్లిపాయ కొంచెం వేగితే సరిపోతుంది. టమోటాలతో కలిపి వేయించుకుందాం, కమ్మగా ఉంటుంది. టమోటాలు వచ్చి 2 మీడియం సైజువి ఎర్రగా పండినవి తీసుకున్నాను, గుజ్జు అవుతుంది బాగా. 4 రెబ్బల కరివేపాకు తీసుకొని బాగా వేయించుకుందాం, గుజ్జుగా అయ్యేంత వరకు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కూర వేగడంలోనే మనకి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వేయించుకోవద్దు,
వీడియోలో చూపించినట్టుగా అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలను కూడా వేసేసేసి ఈ విధంగా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి సుమారు 10 నిమిషాలు వదిలేయండి. టమోటా ఉల్లిపాయల్లో వంకాయ స్టఫింగ్ అనేది కమ్మగా తయారవుతుంది. చూడండి ఎంత బాగుందో, కనిపిస్తుందా? అబ్బా, ఆ గుమాలించే వాసనకే కడుపులో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎంత అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదండి, 2 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెట్టుకున్నాను నేను, ఎక్కువ అవుతుందేమోనని పక్కన పెట్టి మిగతా వాటిల్లో నీళ్లు పోసాను. నీళ్లు ఎంత అంటే 2 పెద్ద గ్లాసులు అంత నీళ్లు పోసాను. సుమారు 1/2 లీటరు వంకాయలు ఉడకాలి కదా ఫ్రెండ్స్, అందుకని 1/2 లీటర్ అంత నీళ్లు పోసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 20 నిమిషాలు వదిలేసానండి. హబా, 20 నిమిషాల తర్వాత మన కూర ఉంది. ఇదిగోండి ఈ విధంగా ఉందండి. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, అద్భుతంగా ఉంది, అంతా అదిరిపోయింది. వంకాయ చూడండి, పట్టుకుంటే ఇరిగిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి? కమ్మటి భోజనం అంతే కదా. చేసుకోవడానికి ఒక పని, కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి, ప్రార్థనలో స్మరించడానికి భగవంతుడు, అంతే కదా. సరే కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ కొట్టండి అబ్బా. చూడండి పొగలు వచ్చి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది కూర. ఇల్లే కైలాసం, కడుపే వైకుంఠం, అంతే కదా. సరే మరి వెళ్ళే ముందు లైక్ కొట్టి మీకు ఏ రెసిపీ కావాలో చెప్తే చాలా అంటే చాలా సింపుల్ వేలో ఆ రెసిపీని మీ కళ్ళ ముందు ఉంచుతాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ కొట్టండి. ఏ రెసిపీ కావాలో చెప్పండి, ఇంతే సింపుల్గా చూపిస్తాను. సింపులే కదండి, సబ్స్క్రైబ్ లైక్ అస్సలు మర్చిపోవద్దు.